హాయ్ అండి. ఇవాటి 3 రోజుల నుండి అయితే వస్తున్నాము చెరుపు తీస్తానికి. ఇది బాగా మొక్క తోట అండి. చెరుపు అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా 4 రోజులు 3 రోజులు ఉంటుంది. రేపు వాతావరణం బాగుంటే ఈ 3 రోజుల నుండి తీసింది తగలబెట్టాలండి. లేకపోతే వాతావరణం అనుకూలంగా లేకుండా ఇలాగే ఉంటే కనుక ఎల్లుండి అయితే తగలబెడతాం. తగలబెట్టి ఉన్నదైతే చెరుపు తీసాక మొత్తం తగలబెడతామండి. సాయంత్రం పూట అండి ఇది. మేమైతే పొలం నుంచి వచ్చేటప్పటికి మా అమ్మాయి మా కోళ్ళ కలిపి వంట గదినైతే ఇలా సర్దుతున్నారు. ఇంకా మా అమ్మాయిని పక్క తప్పుకోమని నేనైతే ఇంక ఇలా సర్దుకుంటున్నాను. వంట గది అంటేనే ఎంత సర్దినా అంతే కదండి, ఇంకా మనకు తెలవంది కాదు. మా కోళ్ళ అయితే పొయ్యి నీట్గా తీసేసి తోమేసింది. నేను ఇప్పుడు ఈ గ్యాస్ కింద అయితే కంచాలు అవి పెట్టుకుంటాను. ఏదన్నా అన్నం పొంగినా పాలు పొంగినా ఏదైనా పొంగిందంటే అవి అయితే కంచాల్లో పడతాయి కదండి. మరి వంటగది అంటే ఇంకా అత్తమాటు మనం అలా చేసుకుంటూనే ఉంటాం, చిరాకు అవుతూనే ఉంటాయి. నేను ఇప్పుడు వీటి కింద అయితే గ్యాస్ కింద కంచాలు అయితే పెట్టుకున్నాను. మా అమ్మాయి అయితే టీ పెడుతుంది. సాయంత్రం పూట మేము పొలం నుంచి ఇంటికి వచ్చామంటే మేము వచ్చేటప్పుడు మా అమ్మాయి మాత్రం ఖచ్చితంగా టీ పెడద్దండి. పొలాన్ని ఆడపిల్ల అంటే అంతే కదండి. పొలాన్ని మా అమ్మ మా నాన్న అలసిపోయి అయితే వస్తున్నారు, టీ అయితే పెడదామని అయితే పెట్టేద్దే. ఇప్పుడు నేను పప్పు అయితే కడుగుతానండి. ఈరోజు మాకు గారెలు ఇంట్లో. మా అబ్బాయి అయితే అమ్మ గారెలు వేసి చికెన్ కూర వండు అన్నాడు. మాకు మరి ఈరోజు మార్కెట్ కదా, ఇంకెలాగా మార్కెటే కదా అని నేనైతే పప్పు నానబోసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పు కడిగి మిక్సీ అయితే పడతాను. వేడి వేడి స్ట్రాంగ్గా బాగుందమ్మా. ఏదైనా తది నీ చేతి పెట్టింది బాగుంటుందిరా. ఎన్ని రోజులకి అన్నాడు. నిజమేనమ్మా. బుద్ధిగాడు మమ్మీ చేతి పెడితే బాగుంటుంది టీ. ఉడతలుగా టీ తాగుతాడా ఉడతలుగాడు? పిండి అయితే మిక్సీ పట్టుకున్నానండి. వీడియో అయితే తీయలేదు మరి, ఎందుకంటే మా బుడ్డుబాబు ఏడుతున్నాడని. ఇంకా మా అమ్మాయి బుడ్డుబాబుతోటే ఉంది. ఇంకా మాకు వాళ్ళైతే వీడియో తీస్తుంది. మా ఆయనగారు అయితే మార్కెట్కి వెళ్ళారండి. నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కలుపుకున్నాను. కలుపుకుని ఇలాగైతే గారెలు వేసుకుంటున్నానండి. చూడండి, మా అమ్మాయి అయితే ఆన్లైన్లో గారెలు వేసుకునేది ఆర్డర్ పెడతానమ్మా అంటుంది. నాకు వద్దు తల్లి అంటున్నాను. పర్లేదమ్మా, చేతికి పెద్దగా అంటుకోదు అసలు, ఇంకా జంతికల్లాగా నొక్కుకోవడమే అంటుంది. నేనైతే వద్దు అంటున్నాను. ఇంక ఇలాగే బాగుంది, నాకు వద్దు అంటున్నాను నేను. గారెలు అయితే వేస్తున్నానండి. మాకు ఈరోజు చికెన్ కూర ఇందులోకి. మా ఆయనగారు అయితే మార్కెట్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వస్తాడు, వచ్చేలోపు నేను ఈ గారెలు అయితే వేసేద్దామని గారెలు అయితే వేస్తున్నాను. మా ఆయనగారు అయితే రానే వచ్చారండి. పాలు అయితే కేంద్రం కాడ పోసి మార్కెట్లోకి వెళ్ళి సంత అయితే తీసేసుకొచ్చేసాడు. చూడండి, నేను పక్క గారెలు వేసుకుంటానే మరో పక్క కూర అయితే వండుతున్నాను.
మా అమ్మాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చికెను కోసి నాకైతే ఇచ్చింది. కూర అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా గారెలు కూడా ఏత్తం అయిపోయిందండి. ఇంకా పొయ్యి అయితే కట్టేశాను. ఇంకా కూర ఉడకాక మేమైతే అందరం నలుగురం కూర్చొని తినటం భలే ఉంటుంది కదండి. మేము ఎప్పుడైనా సరే రాత్రిపూట ఖచ్చితంగా అందరం కూర్చునే తింటామండి. ఒకరికొకరైతే మాత్రం అలా తినం మేము. చూడండి గారెలు ఈరోజు మాకు చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు ఇంకా తిండి తినడమేనండి. తిన్న తర్వాతే పని చేస్తాం. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ డౌన్లోడ్ అప్లోడ్ చేయాలంటే చాలా రిస్క్తో పని. కళ్ళు కూడా నాకు ఎక్కువగా చూసి కలుపుకోవడంలో కళ్ళు కూడా లాగుతున్నాయి. నాకు ఆల్రెడీ కళ్ళజోడు కూడా పడింది. ఇంకా అది పెట్టుకుని వెళ్తాక నాకైతే ఇబ్బందిగా అనిపించి పెట్టుకెళ్తలేదు. కానీ ఇప్పుడు మాత్రం కళ్ళు కూడా లాగుతున్నాయి నాకు. ఇంకా తప్పదు. ఇంకా రేపటి నుంచి నేను 4 అద్దాలు పెట్టాలనుకుంటా. ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నానండి. కొద్దిగా సప్పగా అనిపించింది. ఇప్పుడు నేను మళ్ళీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను.